రైతన్నలు మళ్లీ రోడ్డెక్కారు. మరోసారి రణగర్జన చేస్తున్నారు. పాలకులపై దండయాత్రకు దిగినట్టే కనిపిస్తోంది. చీమల దండులా ఒక్కొక్కరుగా చేరి రైతుల దండుగా మారిపోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శంభూ నుంచి చేపట్టిన రైతుల పాదయాత్ర రణరంగాన్ని తలపించింది. కష్టజీవులపై కర్కశంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఇంతకీ రైతన్నలకు ఎన్నాళ్ళీ తంట్లాట? దేశానికి అన్నం పెట్టే రైతన్నల గుండెలు ఎందుకు మండుతున్నాయి? అన్నదాతల కంట కన్నీరుకు అసలు కారకులెవరు? రైతు సంఘాల డిమాండ్లేంటి? ప్రభుత్వాలు చేయాల్సిందేంటి? రైతు గర్జనపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. వాళ్ళేం దేశద్రోహులు కాదు, వాళ్ళేం తీవ్రవాదులు కాదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు, కల్మషం లేని మట్టి మనుషులు, రాజకీయాలతో సంబంధం లేని కష్టజీవులు. అలాంటి కర్షకులు హలం పట్టి కదం తొక్కారు. ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ ఢిల్లీ దగ్గరకొచ్చారు. ప్రజా వ్యతిరేక పాలకులపై కథన భేరీ మోగించారు. పార్టీ లేవు, జెండా లేవు, ఒక్కటే ఎజెండా. రైతు సమస్యలే ప్రధాన అస్త్రాలు. రైతు సంక్షేమం కోసమే వాళ్ల పోరాటం. అందుకే రైతన్నలు మరోసారి పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభూ సరిహద్దు వద్ద ఢిల్లీ చలో పేరుతో నిరసన తెలిపారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు అనేక రైతు సమస్యలు పరిష్కరించాలి అంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు రైతులు. వందలాది మంది రైతులు శంభూ సరిహద్దుకు చేరుకున్నారు. తొలి జాతగా శంభూ ఖనౌరీ సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఖనౌగి పాయింట్ వద్ద తిష్ట వేసిన రైతులు ఢిల్లీ దిశగా కదం తొక్కారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైతుల మార్చ్ నేపథ్యంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. 3 అంచెల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. చీమల దండు అని వినడమే గానీ ఎవరు చూసుండరు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అచ్చం చీమల దండులా కదిలారు. సమస్యల పరిష్కారం కోసం పదం పదం కలిపారు. కేంద్ర ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని, స్వామినాథన్ సిఫార్సుల అమలు, కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. లాంగ్ మార్చ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైతన్నల గుండె మండుతోంది. ఆరుగాలం పండించిన పంటలకు కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడంతో అన్నదాతల కంట కన్నీరు పెట్టిస్తోంది. కంటికి రెప్పలా రేయింబవళ్లు కాపాడిన పంటలకు పెట్టిన పెట్టుబడులు వెళ్లకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. నమ్ముకున్న సాగును వదల్లేక రోజురోజుకు ఆర్థికంగా కుదేలవుతున్నారు. కాంగ్రెస్ పాలనలోని కష్టాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. మోడీ సర్కార్లోనూ అన్నదాతల ఎదురుచూపులు ఫలించలేదు. రెట్టింపు ఆదాయం చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీంతో రైతులు దేశవ్యాప్తంగా రోడ్డెక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన బాటపట్టారు. ఋతుపవనాలు గతి తప్పి ఇబ్బంది పెడుతున్నా రైతులు కాడి పట్టేయటం లేదు. అననుకూల పరిస్థితులకు ఎదురొడ్డి పంట పండిస్తూనే ఉన్నారు. తీరా పంట చేతికొచ్చి అమ్ముదామనే సమయానికి ధర అమాంతం పడిపోతోంది. ఈ పరిస్థితి అన్నదాతల్ని రగిలిపోయేలా చేస్తోంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న గిట్టుబాటు ధరకు, ఉత్పత్తి వ్యయానికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. కనీసం ఆ ధరైనా అన్ని పంటలకు దక్కుతుందా అంటే లేదు. ఫలితంగా ఆర్థికంగా కుదేలవుతున్నారు. అప్పులు తీర్చలేక, కుటుంబ భారం మోయలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశంలో ఏళ్లుగా మారని ఈ పరిస్థితులే వారిని రోడ్డెక్కిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపైనే మనం ఈరోజు డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, కైలాష్ నేత గారు కాంగ్రెస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు, వెంకట్ గారు సిపిఎం నాయకులు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా వెంకట్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. వెంకట్ గారు, రైతుల కష్టాలు కడదేరేది రోజు అసలు అంటూ మనం చూస్తామా? ముందుగా అసలు ఇంకా రైతుల సమస్యలు ఎక్కువ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో గతంలో ఉద్యమాలు చేశారు, రైతులు రోడ్డెక్కారు, నిరసనలు చేశారు, ర్యాలీలు తీశారు. అయినా వాళ్ళ సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. ఎంతకాలం ఇలాగా? మనకి అన్నం పెట్టేటువంటి రైతు కంట కన్నీరు ఆపేటువంటి ప్రయత్నాలు ఎక్కడా జరగట్లేదు. ఏ ప్రభుత్వాలైనా మారుతున్నాయి కానీ రైతు బతుకు, రైతు పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. మొదటి విషయం మీరు చెప్పింది ఒకటి కరెక్ట్. రైతు కన్నీరు పెట్టడం, రైతుని ఇంత అవస్థలు పెట్టడం అనేది అది ఏ సమాజానికి కానీ మంచిది కాదు. రైతులు అడుగుతుంది ఏమిటంటే, మేము గత 4-5 సంవత్సరాలుగా రైతు ఉద్యమం ప్రారంభమైంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ బీజేపీ కూడా స్వామినాథన్ సిఫారసులను మేము ఆమోదిస్తున్నాము, రైతులను ఆదుకుంటామని మోడీ గారు బీజేపీ మేనిఫెస్టోలో చెప్పారు.
మేము అడుగుతుంది ఏంటంటే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒక పార్లమెంట్ చట్టం చేయండి. చట్టం చేసి దాన్ని గ్యారెంటీ పార్లమెంట్ చట్టం అంటే గ్యారెంటీ తీసుకొని రండి. స్వామినాథన్ గారు చెప్పినట్టు పెట్టినటువంటి ఖర్చుకి ₹100 పెడితే C2 అంటే పెట్టిన క్యాపిటల్ కి హాఫ్ కలిపితే C2 అవుతుంది కాబట్టి ₹150 లెక్క నిర్ణయించి అట్లా అమలు జరపండి అంటే మోడీ గారు సింగు బోర్డర్ లో కానీ లేదా హర్యానా బోర్డర్ అన్ని ప్రాంతాల్లో జరిగినప్పుడు సంవత్సరం తర్వాత సిక్కుల పవిత్ర దినం పవిత్ర గురువు అయినటువంటి ఆయన జన్మదినం రోజు నన్ను క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అంటూ 750 మందికి పైగా చనిపోయారు. లక్ష్మీకేర్ ఘటన ఇవన్నీ మనకు తెలుసు, మళ్ళీ పునరావృతం అవసరం లేదు. అప్పుడు 3 చట్టాలను నేను రద్దు చేసుకుంటున్నాను అని చెప్పారు. మరి 3 చట్టాలను రద్దు చేసుకుని C2+ MSP గురించి కూడా మాట్లాడతామన్నారు. మళ్ళీ 2 సంవత్సరాలు అవుతుంది మోడీ గారికి, ధ్యాస లేదు ఏమీ లేదు. ఆశ్చర్యకరం ఏమిటంటే ఇప్పుడు మీరు అన్ని విషయాలు చెప్పారు, ఎట్లా రైతులు వస్తుంటే దాడి చేస్తున్నా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నోయిడా దగ్గర అన్నన్ మొల్లా గారు, విజు కృష్ణ గారు అంతా రైతులంతా బయలుదేరినప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ యూపీ వారు మాతో చెప్పింది ఏమిటనంటే, నేను వచ్చి మీతో చర్చలు జరుపుతాను, మీరు విరమించండి అంటే సాయంత్రం పూట విరమించారు. అంటే పక్కనే మెయిన్ రోడ్ లో కాకుండా సర్వీస్ రోడ్ లో కూర్చున్నారు. అలాంటి వాళ్ళని చర్చలు జరపటం పక్కన పెట్టి ఆయన హామీ ఇచ్చిన 4 గంటల నుంచి 100 మందిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అప్పుడు మెయిన్ రోడ్డు మీదకి వస్తా మళ్ళీ అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ చేసి నేను చర్చలకు వస్తాను, ముందు రిలీజ్ చేయండి, రిలీజ్ చర్చలు. ఎందుకు ఇంత నాటకాలు ఆడాలి యోగి ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ? మీరంటే వాళ్ళే దేశద్రోహులు కాదు కదా. మేము అడుగుతుంది ఏమిటి, చట్టబద్ధంగా మీరు రైతుకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చట్టాన్ని తీసుకొని వస్తే ఈ పంటకి ఇంత రేటు ఉంటుంది, నేను ఇచ్చే కొనుగోలు చేయాలి. నేను ఇవాళ అడుగుతాను, పత్తి 6-7 వేలు కొనే దిక్కు లేదు, C2+ వస్తే ₹12,000 దాకా కింటాకి నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుంది. ధాన్యానికి 3,400, 3,500 చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 70 మల్లన్న గారికి తెలుసు, మన కైలాష్ గారికి కూడా తెలుసు, ఇవాళ మన తెలంగాణలో మన ఆంధ్రాలో దేశంలో ఎక్కడైనా బియ్యం ధర కనీసం ₹50 నుంచి ₹70 అమ్ముతున్నారు. మీరు కొంటున్న ధాన్యం ఎంత కింటాలకి ఇస్తున్నట్టు ₹1,900, ₹2,000 మీరు ఇవ్వట్లేదు. మరి మిగిలినటువంటి వ్యత్యాసం అంతా ఎవరి దగ్గరకు పోతా ఉంది? మీరు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి రేటుకి గనక ధాన్యానికి బియ్యాన్ని అమ్మితే ₹40 అమ్మొచ్చు, ₹35 అమ్మొచ్చు. దాంట్లో ఓక గాని తౌడు గాని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమిటి అంత ఇటు రైతుకి లాభం జరగట్లేదు, వినియోగదారుడికి లాభం జరగట్లేదు. మీరు చట్టం తీసుకొని వస్తే ఇవాళ 7,000 ఉన్నటువంటి కింటాలు 1,500, 15,000 ఎట్లా అమ్ముతుంది పత్తి? అలాగనే మిర్చి 14,000 కొనే దిక్కులేదు, ₹30,000, ₹40,000 ఎట్లా అమ్ముతుంది? ఇదంతా ఏమిటంటే మార్కెట్ మాయాజాలం అనంతా కంట్రోల్ చేసి రైతుకి, వినియోగదారుడికి, వ్యవసాయ కార్మికుడికి, పేదలకు ఇబ్బంది కలగజేస్తున్నారు. ఒక చట్టం అంటూ వస్తే ఇది ఉపయోగం జరిగింది, ఇది రైతుకు ఉపయోగం జరుగుతుంది. మీరు ఎన్ని అభివృద్ధులను జరగనివ్వండి. ఇలా ఆఫ్రికా దేశాలని అనేక దేశాలు ఎందుకు నియంత్రించగలుగుతున్నా? వాళ్ళకి ఆహార భద్రత లేదు. మనకు కొంత ఆహార భద్రత ఉంది. ఆహార భద్రతను కనుక ఉపయోగించుకొని రైతులు కనుక డెవలప్ చేస్తే, ఇంకా చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఇండియా కొన్ని దేశాల్లో తప్ప అన్ని పంటలు అన్ని కాలాల్లో పండే అవకాశం లేదమ్మా. ఇలా యూరోప్ దేశాల్లో ఉంటే 3 నెలల కంటే వ్యవసాయం చేయలేరు. అమెరికా మనం ఇన్ని చెప్తున్నాం, మోడీ గారు అమెరికా అన్న ట్రంప్ అన్న బాగా ఇష్టం లేదా అన్ని వేదికలు తిరిగి వస్తుంటారు. అమెరికాలో వ్యవసాయం మీద ఆధారపడ్డ 3% మంది, మన దేశంలో 60-70% మంది ఇప్పుడు ఆధారపడ్డారు. అమెరికాలో రైతు పెట్టే పెట్టుబడికి 80% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మరి మనం ఎందుకని ఆ పని చేయలేం? మనకి కనుక రైతుని గనక మీరు ఆదుకోగలిగితే మొత్తం వ్యవస్థను మనం మార్చవచ్చు. మీకు తెలుసు కదా, ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవసాయక దేశం మన. ఫస్ట్ అమెరికా, 2వది రష్యా, 3వది మనం. చైనా కూడా కాదు. మన కోవిడ్ లో కూడా 32 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు మనం ఉత్పత్తి చేశాం. దాంట్లో 12-13 కోట్లు వరి ఉంది, 10-11 కోట్లు గోధుమలు ఉన్నాయి. ఇంత రైతు ప్రాణాలకు తెగించి పంటలు పండిస్తుంటే రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. అసలు రైతు కూలి కౌలుదాడి కనుక బాగా ఉంటే వ్యవసాయం బాగుంటుంది, దాని ద్వారా ప్రభుత్వానికి చాలా లాభం జరిగింది. మనం ఇది చెప్తున్నాం, చాలా మందికి అర్థం కానిది ఏమిటనంటే, మనకు 40 కోట్ల ఎకరాల భూమి ఉంటే 15 కోట్ల సాగు మన కమతాలు ఉంటే మనకున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, మనకున్నటువంటి జీడిపిలో 16-18% అంటే 65 నుంచి 70 లక్షల కోట్లు వ్యవసాయ అనుబంధం మీద వస్తుందండి. ఇదంటే మన సంవత్సరం బడ్జెట్ కి మించి వ్యవసాయం నుంచి వస్తుంది. మేము అడిగేది ఏమిటి, ఎంఎస్పీ ఇవ్వండి, అలాగనే ఉపాధి హామీ తీసుకొని రండి, అది రైతులకు ఉపయోగపడే పద్ధతి దాన్ని డెవలప్ చేయండి. మీకు కొన్ని ఆశ్చర్యకరం ఏమిటనంటే,
చాలా ఎంత దుర్మార్గంగా ఉందంటే ఎంఎస్పి మేము అడుగుతుంటే 2 సంవత్సరాల క్రితం ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం 2,51,339 కోట్లు ఫెర్టిలైజర్ కేటాయించారు. ఓకే. ఈ సంవత్సరం బడ్జెట్ లో 1,75,000 కోట్లకు అంటే దాదాపు 1,64,000 అంటే 85,000 కోట్లు ఫెర్టిలైజర్ తగ్గించారు. ఆశ్చర్యకరం ఏమిటంటే యూరియాకి 1,50,000 కోట్ల సబ్సిడీలు ఇచ్చేదాన్ని 1,10 కోట్లు 40,000 కోట్లు అంటే చట్టాలను రద్దు చేసినట్టు రద్దు చేశారు. దొడ్డిదారిన రైతుకి ఎరువుల సబ్సిడీ తగ్గించి ఆహార భద్రత ఉంది. ఆహార భద్రతకి ఎంఎస్పీకి లింక్ ఉందమ్మా. ఆహార భద్రత అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కానీ హాస్టళ్లకు కానీ హాస్పిటల్లకు కానీ బియ్యం ఎస్ఏ ద్వారా గోధుమలు అందజేయటం. మీరు 2 సంవత్సరాల క్రితం 2,72,000 కోట్లు ఇచ్చి ఇప్పుడు 2 లక్షల కోట్లు 70,000 కోట్లు అంటే ఎఫ్సిఐని పని చేయకుండా చేయాలి, ప్రజా పంపిణీ వ్యవస్థను పనిచేయకుండా చేయాలి. ఈ రెండు చేసినప్పుడు రైతుల దగ్గర కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళ అదానీ లాంటి వాళ్ళకి, అంబానీ లాంటి వాళ్ళకి, కార్పొరేట్లకు మన వ్యవసాయాన్ని దారాదత్తం ఆహార భద్రత ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఎగుమతి ఆధారితంగా చేయటం ఇది నరేంద్ర మోడీ, అదానీలు, అంబానీలు ప్రేమ చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు జరుగుతుంది. కాబట్టి మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రైతులకు మంచి రోజులు వస్తాయి. రైతులకు మంచి రోజులు లేకపోతే మోడీ గారు ఎరవేయవచ్చు. మనం ప్రపంచం అంతా చూస్తా ఉన్నాం. రైతుల్ని, శ్రమజీవులు విస్మరించే ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు పోవు. ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు లేదా ప్రభుత్వాలు మార్చుకుంటారు. దానికి టైం బీయింగ్ అంతే. రైట్ అండి. కైలాష్ గారు. ఓకే కైలాష్ గారు నమస్కారం. నమస్తే అండి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడినట్టుగా చరిత్రలో లేదు. మరి రైతులు ఏమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కదండి. వాళ్ళు పండించిన 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకు ఎంఎస్పి కావాలంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వస్తువు ఉత్పత్తి చేసే వాళ్ళకైనా కూడా, వ్యాపారికైనా ఉత్పత్తి చేసినటువంటి హక్కు ఉంటుంది. ఏంటంటే ధరలు వాళ్ళే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ అవ్వచ్చు, ఏదైనా పేపర్, పెన్ ఏది తయారు చేసినా వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది. ఈ పెన్ను 10 రూపాయలు అంటాడు, ఈ మొబైల్ ఎంతో అంటాడు, వాళ్ళే ఫిక్స్ చేస్తారు. కానీ రైతు పండించినటువంటి పంటకు ఆయన ధరను ఫిక్స్ చేసుకునేటువంటి దౌర్భాగ్యం ఇక్కడ మన దేశంలో లేదు. ఏంటండి ఇది అసలు? ఎస్ మేడం, ఎందుకంటే ఇవాళ దేశానికి వెనుక వ్యవసాయం అండి. ఈ వ్యవసాయాన్ని చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే వచ్చేటువంటి దిగుబడి, వారికి అయ్యే ఖర్చులు, వారు పెట్టే పెట్టుబడుల వ్యత్యాసం చూస్తే కనుక వీరి శ్రమ వృధా అయిపోతుంది, పెట్టుబడులు కూడా దండగా అవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టం జరిగితే పంట బీమా అమలు చేయలేనటువంటి దుస్థితులలో ప్రభుత్వాలు ఉన్నాయండి. సరే, అది ఇప్పుడు ఇవాళ చర్చ పెడితే ఎవరు ఏంది ఎంత గొప్ప అనేది కూడా పోతే, మనము ఈ దేశంలో లక్షలాది కోట్లాది రూపాయల పన్నులని మనం అనేక మందికి మాఫీ చేస్తున్నామండి. కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ పన్నుని మొదట 30% ఉంటే దాన్ని ఏం చేసినామండి, దాన్ని అలా 20 దాని కిందికి దాకా తీసుకొస్తూ దాదాపు ఒక 20 లక్షల కోట్లు మాఫీ చేసినాం. బ్యాంకులలో కూడా వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయలు అనేక పారిశ్రామికవేత్తలు మాఫీ చేసినటువంటి వాళ్ళం మనం. ఎందుకో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మరి వారి పట్ల దయ కానీ జాలి కానీ లేదు. వారు ఏం చెప్తారండి, నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో వ్యవసాయాన్ని పండగ చేస్తా, వ్యవసాయ రెట్టింపు చేస్తా అన్నారు. రెట్టింపు దేవుడేరు కానీ మినిమం సపోర్ట్ చేసిన వాళ్ళు ఏం చేసినండి, 2020లో పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు కానీ, లేదా దేశంలో తమిళనాడు, ఇంకా తెలంగాణ, ఎక్కడ తీసుకున్న రైతులు ఒక లక్ష్యంతో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఒక ప్రజ్వలైనటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని దేశంలో ఒక ఆదర్శమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఆ తర్వాత సరే రాజకీయ అవసరాలకు చేసిరా, ఏం చేసిరా, రైతు చట్టాలు వెనుక తీసుకుని సంతోషం. కానీ వాళ్ళు కేవలం ఒక చట్టాలు ఒకటే ఆధారంగా చేసుకొని వాళ్ళు ఉద్యమం చేయలేదండి. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని చట్టం చేయమని చెప్పిండ్రు. దేశవ్యాప్తంగా రైతులకు ఉన్నటువంటి ఏదైతే రుణాలు తీసుకున్నారో బ్యాంకులలో వాటిని మాఫీ చేయమని చెప్పేసి అడిగినారు. అదేవిధంగా రైతులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమము, విద్యుత్తుకు సంబంధించినటువంటి బిల్లులు కూడా బకాయిలు ఉన్నాయి రైతులకు. అంతేకాదండి, అనేక చోట్ల రైతులది పేద రైతులై, బడుగు బలైన వర్గాలై, దళితులై ప్రభుత్వము కర్కశంగా భూములు తీసుకుంటుందండి దేశవ్యాప్తంగా. వాటికి కనీసంగా ఏదైతే 2013 మరి చట్టం ఏదైతే ఉందో భూసేకరణ చట్టాన్ని కూడా అమలు చేయకుండా మన నిర్లక్ష్యంగా వహిస్తుంటే వాళ్ళ దేశవ్యాప్తంగా రైతులు కన్నీరు కోసం నడుస్తూ ఉంది. ఆనాడు ఒక యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మినిమం సపోర్ట్ విషయంలో కావచ్చు, సరే చట్టం చేయకుండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఎంఎస్పీని పెంచడం జరిగింది. ఎరువులని మరి ధరలు తగ్గించే కార్యక్రమం కావచ్చు, లేదా వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం.
కానీ మోడీ గారు వచ్చినాక మరీ వ్యవసాయాన్ని కుదేలు చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో అది వాళ్ళ రైతులని బాధ పెట్టే కార్యక్రమం. కాబట్టి వాళ్ళ సగటు రైతుగా పేదవాళ్ళు ఇవాళ దేశంలో బాధపడుతూ, ఎందుకు ఇవాళ మన వెంకట్ గారు చాలా అద్భుతంగా చెప్పినారు. ఇప్పుడు 2450 రూపాయలు ఇస్తున్నాండి, బయట తక్కువలో తక్కువ 60 ఉందండి. కొత్త బియ్యం కూడా 70 రూపాయలు వస్తున్నాయి. మరి వాటి ద్వారా 70 కిలోలు వస్తాయండి కింటాలు కొంటే. మరి 2 క్వింటాలు కొన్నప్పుడు 4,500 వచ్చినప్పుడు 70 రూపాయలు అంటే మధ్యలో ఎవరు తింటున్నారు? ఇది దళారులు, వ్యాపారులు లేదా బ్లాక్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు. అంటే ఇక్కడ రైతు ఎప్పుడు కూడా లాభపడలేదండి. వారి పెట్టుబడులు, తర్వాత వారు ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి వడ్డీలే కావచ్చు, బ్యాంకుల నుంచి వడ్డీలే కావచ్చు, భార్యాభర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కష్టపడితే మినిమంగా వారికి నెలకు 10,000 గిట్టుబాటు అయ్యలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాల్సినటువంటి బాధ్యత భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులుగా ఇవాళ దేశంలో బీసీ అని చెప్పుకుంటున్నటువంటి బీసీ బిడ్డగా నరేంద్ర మోడీ గారి మీద బాధ్యత ఉన్నది. కానీ గోడౌన్లని, అదేవిధంగా రైల్వే గోడౌన్లని, ఎఫ్సిఐలని, అదానులకు, అంబానులకు కట్టబెట్టడం వల్ల సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఏం లాభం జరగదండి. వ్యక్తుల ప్రయోజనం కంటే కోట్లాది మంది ప్రజల యొక్క ప్రయోజనాలని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మేడం మీరే చెప్పినారు స్పష్టంగా. ఇప్పుడు మొబైల్ సృష్టిస్తారు, అంతెందుకండి సినిమా 500 కోట్లు ఖర్చు అయినాయని చెప్పేసి, బెనిఫిట్ షోలు అని చెప్పేసి, వాళ్ళకి రాయితీలు అని చెప్పేసి వాళ్ళ డబ్బులు వారం లోపల కలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందండి. మరి రైతులకు అటువంటి పరిస్థితి ఉందా అండి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రోజువారీగా సినిమాలు, వాళ్ళు ఫస్ట్ వారం లోపల వాళ్ళ డబ్బులు వెళ్ళిపోవాలా. అంటే మీరు ఇంత పెట్టుబడి పెట్టిరు కాబట్టి దాని మీద లాభాలు, వాళ్ళ రెమ్యునేషన్లు, వాళ్ళకి వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి కలుపుకొని ఒక వారంలో బయటపడతారు. గతంలో 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు నడిస్తే కూడా రానటువంటి పరిస్థితి. రైట్ అండి. సో ఇవాళ ఏంటంటే రైతు మీరు అన్నట్టుగా 100% ఇప్పుడు ఏమంటారు చూసినారు, రైతు యొక్క కన్నీళ్ళని మనం ఆపలేకపోతే కనుక రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయరు. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే భారతదేశం యొక్క వ్యవసాయ రంగం కుదేలే కాదు, సామాన్య మధ్యతరగతి, ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య 60%, చెయ్యని వాళ్ళకు ధరాభారం వల్ల నీకు భారతదేశంలో ఆర్థిక అస్థిరతకు కారణమవుతుంది. మనం బియ్యం పండియలేము. ఒక సంవత్సరం హాలిడే చేసి అనుకోండి రైతులు, అప్పుడు ఏందండి పరిస్థితి? ఎవరు పండియాలి? ఏ చైనా నుంచి తెచ్చుకుంటావు, ఏ అమెరికా నుంచి తెచ్చుకుంటావు, ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతావు? కాబట్టి డెఫినెట్గా వాళ్లకు అన్ని రకాలైనటువంటి రుణమాఫీతే కాదు, ఎంత చేసినా తక్కువేనండి రైతుకు. నేను నిజం చెప్తున్నా, ఎందుకంటే మనము వ్యవసాయం చేసే తెలుస్తుంది ఆ బాధ. చేయని వాళ్ళు మనం ఎన్నైనా మాట్లాడవచ్చు పాలకులుగా కూర్చొని. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ 2 లక్షల వరకు చేసినామండి. డెఫినెట్గా తప్పకుండా వారి యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా సన్నవడ్లకు 500 ఇచ్చే కార్యక్రమం, రైతు కమిషన్ ఇలా బలోపేతం చేస్తుందండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైట్ అండి. సో మనతో జాయిన్ అయ్యారు పోరెడ్డి కిషోర్ గారు, బీజేపీ నేత. నమస్కారం కిషోర్ గారు, మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనం ఇప్పుడు బొల్ల మల్లయ్య గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతుల సమస్యకు ఒక పరిష్కారం అనేది లేదు. ఏ పార్టీ వచ్చినా, ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఖచ్చితంగా మాది రైతు సంక్షేమ ప్రభుత్వం, మేము వస్తే అధికారంలోకి రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అనేది చాంతాడంత లిస్ట్ అయితే చెప్తారు. కానీ ప్రభుత్వాలు మారతాయి, రైతు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. దీనికి ఏంటి పరిష్కారం? ప్రభుత్వానికి నిజంగా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సాధ్యం అవుతుందండి. సాధ్యం కానే ఉంటుంది ఇవాళ. కానీ ప్రభుత్వమే కావాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతోనే అనేక కంపెనీల్ని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆ ఉద్యోగస్తుల్ని రోడ్ల మీద పడేసి ఈ రోజు ప్రైవేట్ పరం చేసి అదాని అంబానీ లాంటి గొప్ప చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అదే క్రమంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ వ్యవసాయంగా మార్చాలనే ఉద్దేశంతో దాన్ని అదాని అంబానీ లాంటి వాళ్ళని, అప్పుడు బ్రిటిష్ ఏ రకంగానైతే ఇక్కడ భూములను ఆక్రమించుకొని అప్పుడు హక్కులు పొందడానికి ప్రయత్నం చేసిండో అదే క్రమంలో మళ్ళా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ తిరిగి ఆ బ్రిటిష్ పరిపాలన తలపించే విధంగా ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి, రైతుల్ని నడురోడ్డు మీద పడేయడానికి నల్ల చట్టాలు తీసుకొచ్చింది. దాని మీద పోరాటాలు జరిగినాయి. మొక్కుబడిగా ఏదో మేము వాటిని వెనక్కి తీసుకుంటున్నామని అన్నారు. 750 మందిని చచ్చిపోయారు. చచ్చిపోయిన దానికి బాధ్యత వహించింది లేదు, ఆ కుటుంబాలను ఆదుకున్నది లేదు. ఈ రోజు ఏదో మొక్కుబడిగా చేసినామని అని చెప్పేసి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ రోజు వీళ్ళు చట్టాలు చేసేటప్పుడు ఈ రైతు సంఘ నాయకులతో మాట్లాడేది లేదు, రైతు సంఘాలతో మాట్లాడేది లేదు, వ్యవసాయ నిపుణులతో మాట్లాడేది లేదు, వాళ్ళ అభిప్రాయం తీసుకున్నది లేదు. వీళ్ళకి ఏదైతే కార్పొరేట్
వ్యవసాయం వస్తే లాభం అవుతుంది అని చెప్పేసి ఆదాని అంబానీ లాంటి వాళ్ళు ఒక నోటు తీసుకొని వస్తారో దీనివల్ల చేస్తే ఇట్లా మాకు లాభం అవుతుంది అని అనుకుంటే వాటన్నిటి ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రైతుల మీద చెరడ దులిపేయాలనే ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. రైతులు సమస్యలు 4 సంవత్సరాల నుంచి మొరపెట్టుకుంటా ఉంటే కనీసం పిలిచి సంప్రదించి మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళు వీధుల మీద మామూలుగా వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇల్లు వగలు వదిలిపెట్టి ఎముకలు కొరికే చలిలో వచ్చి రోడ్ల మీద టెంట్లు వేసుకొని ధర్నాలు చేసి దీక్షలు చేస్తే ఆఖరికి కార్లని వాళ్ళ మీద ఎక్కించి అనేక రకమైన చర్యలకు పాల్పడిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు ఈరోజు కనీసం రైతుల సమస్య పరిష్కరించాల్సింది పోయి వాళ్ళు రోడ్డు ఎక్కితే బిల్ చేయండి పారామిల్ అని చెప్పి కేంద్ర బలగాలను చెప్పి అంచివేసే ప్రయత్నం చేసి 144 సెక్షన్లని వాటర్ కెనాల్ అని చెప్పేసి తీసుకొచ్చి విచక్షణ రహితంగా చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అప్రజాస్వామికం. కాబట్టి మొన్న మామూలుగా వాళ్ళు ఏదైతే మేము అబ్జల్యూట్ మెజారిటీతోని కేంద్రంలో అధికారంలోకి వస్తామని అన్నారో దానికి తగ్గట్టే అక్కడ రిజల్ట్ కూడా వేరు రాష్ట్రాలలో ఇవ్వడం జరిగింది. దాని మూలానే మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి రేపటి భవిష్యత్తు మరి ఏది ఏమైనా పర్వాలేదని చెప్పేసి దేశంలో ఈ రోజు రైతుల్ని ఈ ప్రజల్ని మోసగించి బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళని అందరినీ దేశం అవతలకు పంపించిన ఘనత బీజేపీదే. అదే రకంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒప్పజెప్పిన ఘనత బీజేపీదే. చివరికి పెద్ద రంగమైన వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ వ్యవసాయం మాదిరిగా మార్చి ఆదానికి అంబానికి ఒప్పజెప్పాలనే ఒక ఆలోచన కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అది మాటికి వాస్తవం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఒప్పుకోరు. రైతాంగం అంతా అవసరం అనుకుంటే సంఘటితమై పోరాటం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా, ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇవాళ రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి దీక్షలు చేస్తున్నా, పోరాటాలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం బీజేపీ ఆలోచించట్లేదు అని అంటే ఇంతకంటే ఘోరమైనది ఏముంటుంది? రైట్. కిషోర్ గారు స్పందన ఏంటో చూద్దాం. కిషోర్ గారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడము, చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే రైతు సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఎంఎస్పీని చట్టబద్ధత చేయడం ఒక పెద్ద పని. రైతులందరూ కూడా వాళ్ళ వ్యవసాయ పనులు మానేసి ఎముకలు కొరికేటువంటి చలిలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని అక్కడ ర్యాలీలు చేస్తూ నిరసనలు చేస్తూ వాళ్ళ కోరికలన్నీ పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కాదు. వాళ్ళు పండించినటువంటి పంటకు కావాల్సినటువంటి ధరను నిర్ణయించమని చెప్తూ ఉన్నారు. దీనికి టియర్ గ్యాస్లు, వాటర్ క్యానాన్లు ప్రయోగించి వాళ్ళని ముళ్ళ కంచెలేసి ఈ రకంగా హింసించడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా మీకు రోజా గారు, అట్లాగే కైలాష్ నేత గారికి, వెంకట్ గారికి, బొల్లమల్ల యాదవ్ గారికి, మన రాజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడే విన్నాను, నేను కైలాష్ నేత గారు మాట్లాడుతుండగా విన్నాను, ఏమో సంవత్సరం నిండుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సారీ అండి మేము 100 రోజుల్లో నిలబెట్టుకుంటామని చెప్పి ఇచ్చిన గ్యారంటీల్లో ప్రథమంగా రైతులనే మోసం చేశాము, క్షమించండి అని మనం చెప్తారేమో అనుకున్నాను. ఈరోజు రైతు భరోసా అన్నారు 7,500. ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి, చాలాసేపు లేట్గా వచ్చాను, సారీ ఫర్ దాట్. బట్ ఈ 7,500 ప్రతి పంటకు అన్నారు. అసలు అంతకుముందు ఇచ్చేది కూడా ఇవ్వకుండా ఈ పంట అయిపోయింది, రైట్. అంతకుముందు సోనియా గాంధీ గారి పుట్టినరోజే రుణమాఫీ అన్నారు. ఆఖరికి చూస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం అన్నారు. ముందు మీరు కట్టాలి, ఎక్కువ ఉన్నది అది అని అన్నారు. లాస్ట్కి చూస్తే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే సగానికి సగం ఇచ్చారు. నిన్న మొన్నటికి ఆగస్టు 15 లోపులు చేస్తామని చెప్పి అందరు దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన వాళ్ళు నిన్ననే ఇంకొక ట్రాంచ్ రిలీజ్ చేశాం 3 రోజుల క్రితం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక అది ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు సోనియా గాంధీ గారి పుట్టినరోజు కానుకగా ఇస్తామన్న దాని మీదనే సగం అరకొరగా చేసినప్పుడు ఇక మిగిలినవి రేవంత్ గారు, బట్టి గారు సంతకాలు పెట్టించిన 6 గ్యారంటీల సంగతి ఇక సోనియా గాంధీ గారి పేరు మీద ఇచ్చిన దానికన్నా ఎక్కువైతే పర్ఫామ్ చేయకూడదు కదా, మళ్ళీ అది బాగుండదు. కాబట్టి అది ఏం చేస్తారనేది లేదు. రైతుల విషయానికి వస్తే నిజం చెప్పండి, కాంగ్రెస్ వారు ఇప్పుడు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు ఎంఎస్పీకి లీగల్ గ్యారంటీ అంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఎంఎస్పీ ప్రకారం కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వారికి ఏమైనా కష్టాలు అవుతున్నాయా? ఎంఎస్పీ ప్రకారము ఇంత కొంటే మేము కొననివ్వట్లేదు అని చెప్పి ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఏమైనా పైసలు ఇవ్వట్లేదా? మీకు చేతగాక ఇప్పటికీ ఎంత చేశారు, ఏం చేశారు, ఎక్కడి వరకు చేశారు? 500 రూపాయలు ప్రతి కింటాకు బోనస్ ఇస్తామని చెప్పి దాని తర్వాత సన్న బియ్యం అన్నారు. మీరు ఎన్నెన్ని మాటలు చెప్పారండి. కౌలు రైతులకు ఇస్తామన్నారు 15,000 ఎకరానికి, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఎన్నెన్ని మాటలు చెప్పి ఇప్పుడు వారు అంటున్నారు ఏదో పెట్టుబడిదారులకు భూమిని ఇవ్వడం కోసం అని చెప్పి
గుంజేసుకుంటున్నారు అన్నారు. వారికి ఒక విషయం తెలియాలి. ముందుగా మాట ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మల్ల యాదవ్ గారికి తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వారు అంతకుముందు ఎమ్మెల్యే చేయబట్టి, శాసనసభలో ఉన్నారు చేయబట్టి. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది రాష్ట్రాల సబ్జెక్ట్ అండి, స్టేట్ సబ్జెక్ట్ అంటారు. ఏ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నా, హైవేలకు చేయాలన్నా, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేయాలన్నా, లేకపోతే ఈవెన్ ఫార్మా కంపెనీలకు చేయాలన్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారి అల్లుళ్ళకో బావమరుదులకో అన్నలకో తమ్ముళ్ళకో వాళ్ళకి ఏదైనా ఇచ్చి ఏదైనా కంపెనీల పేరు మీద భూమి ఇవ్వాలన్నా కూడా అవన్నీ చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం. మన రాష్ట్రంలోనే ఫార్మాసిటీకి బీఆర్ఎస్ వారు ఎక్వైర్ చేశారు. అదంతా మేము తిరిగి ఇస్తాము, రైతులు అడిగారు అని చెప్పి అన్నారు. వచ్చిన 2 రోజులకి అది తిరిగి ఇచ్చేస్తున్నామన్నారు. లేదు మళ్ళీ ఇవ్వట్లేదు అన్నారు. నిన్నటికి నిన్న లగచర్లలో ఎంత గొడవ అయిందండి, ఎంత గొడవ అయింది. అంతా మర్చిపోయి మాట్లాడతామా మనం? 2 రోజులే కదా అయింది. ఏమన్నా అంటే అంబానీ అదానీ అని చెప్పి తీసుకొస్తారు. మరి అదే అంబానీ కంపెనీయే కదా ఇక్కడ 12,000 కోట్లు పెడుతోంది అంటే అక్కడ ఏంటి, అంబుజా సిమెంట్స్ కానీ ల్యాండ్ ఇచ్చింది, అక్కడ వాళ్ళే కదా లేసింది. అది అంబానీ కంపెనీయే కదా, కంపెనీయే కదండి. గొడవ అవుతోంది కదా, అంబానీ కంపెనీలకు ల్యాండ్ ఇస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పొల్యూషన్ అవుద్దేమో అని చెప్పి. ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. మళ్ళీ టీవీల ముందు వచ్చి ఈ విధంగా ఏదో కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడితే, ల్యాండ్ ఎక్విజిషన్ చేసేది రాష్ట్రం అండి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, దానికి ముందు టీడీపీ ఉన్నా, కాంగ్రెస్, ఈ రోజు కాంగ్రెస్ చేసేదైతే ఇది. ఇంకొక విషయం చెప్తాను. రెడ్డి గారు, కంపెనీస్ అన్ని అమ్మేస్తున్నారు అని అన్నారు. అమ్మేస్తున్నారు అంటే మన రాష్ట్రంలో నేను ఒక్క విషయం చెప్తాను. కేసీఆర్ గారు వచ్చి ఆజం జాహీ మిల్స్ దగ్గర నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నెన్నో అంతకుముందు ఆంధ్రుల పాలనలో అన్ని తెలంగాణలో అన్ని మూసేశారు. మీతో నేను మొదటిసారి పాల్గొంటున్నాను. మీ విషయాలు బాగా చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ సమస్య మాట్లాడతాను. నన్ను అయిపోయిన తర్వాత మీరు అడగండి, నేను తప్పనిసరిగా సమాధానం ఇస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ కాదన్నా, మన రైతుల గురించి కొంచెం మాట్లాడితే ఏమన్నా మన పెద్దవాళ్ళ దృష్టి ఒక్క విషయం, రైతుల విషయమే. ఇప్పుడు రైతుల విషయం మాట్లాడదాం. ఒక్క నిమిషం కిషోర్ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూర్ రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. భారత్ భూటాన్ కీలక ఒప్పందాలు. డోక్లోంలో డ్రాగన్ కథ ముగుస్తోందా? అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్. సెమీ యుద్ధంలో ఎవరి యాక్షన్ ఏంటి? డ్రాగన్ కంట్రీ చేతికి పవర్ఫుల్ బీమ్. స్పేస్ వార్ కు చైనా సిద్ధమవుతుందా? మార్నింగ్ టాపిక్ ఈ రోజు రాత్రి 9:30 మీ రాజ్ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులందరూ తమ కష్టాలు కన్నీళ్లు తీర్చాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ ఉన్నారు. ర్యాలీలు చేపట్టారు, నిరసనలు చేస్తూ ఉన్నారు. ఈ వారంలో ఇది రెండోసారి ఈ రోజు నిరసన వ్యక్తం చేయడము. దీనిపైన మనం డిబేట్ చేస్తున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పోరెడ్డి కిషోర్ గారు, కైలాష్ నేత గారు, బొల్ల మల్లయ్య గారు, వెంకట్ గారు. సో మనం కిషోర్ గారితో మాట్లాడదాం. కిషోర్ గారు, ఈ వారంలో రైతులు ఈ రోజు చేసేది రెండో ర్యాలీ కిందకు వస్తుంది. అంటే లాస్ట్ సోమవారం పార్లమెంట్ ముట్టడి కూడా వాళ్ళు ప్రయత్నించారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ కానీ, వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పడం కానీ ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. మీకు రోజా గారు అంతకుముందు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇది మన ఇది వ్యవసాయ చట్టాలు, కొత్త వ్యవసాయ చట్టాల విషయం. అవి యాక్చువల్లీ ఇంప్లిమెంట్ చేసింది. అంటే నేను ఇప్పుడు కావాలంటే నేను కాంగ్రెస్ అంతకుముందు ప్రామిస్ చేసింది నేను చదివి వినిపిస్తాను. కాంగ్రెస్ వారు లేకపోతే ఇక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు పవార్ గారు, ప్రతి నాయకుడు అండి, పంజాబ్ నాయకులు,
దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ అడిగిన రిఫార్మ్సే అవన్నీ కూడా. ఏమవుతోందంటే వీరు చెప్పినట్లుగానే దళారుల చేతుల్లో మోసపోతున్నారు, డైరెక్ట్గా మార్కెట్ యాక్సెస్ ఇవ్వండి అన్నారు. కేసీఆర్ గారు అయితే ఒకరోజు ఎక్కడో ఊరు ఇక్కడే హైదరాబాద్ చుట్టుపక్కలే ఒక ఊరు, ఇది 2014 ముందు, వారైతే అసలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల ఏం లాభాలు ఉన్నాయి అని చెప్పి, అది చెయ్యాలి మనము ఊరంతా చెయ్యాలి, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయని వారే ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అవే రిఫార్మ్స్ అందులో వచ్చాయి. కేసీఆర్ గారు యాక్చువల్లీ మొదటి రోజు నాకు బాగా గుర్తుంది, ఎందుకనంటే చట్టాలు తీసుకురాగానే రాజకీయ వాతావరణాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నాను అన్నారు. అనంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. తెల్లారే కేసీఆర్ గారు ఎమ్మటే ఇంతకంటే మంచి చట్టాలు ఇంకొకటి లేవు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అని చెప్పి, నేను అంటే సపోర్ట్ చేస్తాను ఈ చట్టాలకి అని చెప్పి అన్నారు. దాని తర్వాత మళ్ళీ రాజకీయ వాతావరణం మారేసరికి ఇక బీఆర్ఎస్, బీజేపీ కొంచెము మోడీ గారి మీద కొంచెం అటాక్ మొదలు పెట్టాలి అన్న భావన వచ్చినప్పుడు మళ్ళీ సడన్గా ఇవన్నీ నల్ల చట్టాలు అనడము ఇది బీఆర్ఎస్ వారు అనడం మొదలుపెట్టారు. మేము చేసింది కాంగ్రెస్ వారు అడిగిందే, వారు చేస్తామని చెప్పిందే మేము చేశాము. కాంగ్రెస్ వారే కాదండి, ప్రతి రాజకీయ పార్టీ అడిగింది. వ్యవసాయం గురించి ఇంతకుముందే కైలాష్నాథ్ గారు చాలా బాగా చెప్పారు. వ్యవసాయదారుడు అంటే రైతు మాత్రము ఎన్నటికీ బాగుపడట్లేదు అని అన్నారు. బాగుపడట్లేదంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఉంటుంది. ఒక చట్టం తీసుకొచ్చింది ఏంటి అంటే, మార్పు తీసుకొచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ₹1 టమాటోకి 10 రూపాయల నుంచి దాదాపు ఒక 60 రూపాయలు అయిందనుకోండి కిలోకి, ఎమ్మటే ప్రభుత్వం మధ్యలో వచ్చేసి మిగిలినవన్నింటినీ వాటి రేటు తగ్గించాలి, ఎందుకంటే వినియోగదారుడికి కష్టమవుతుంది. కానీ అదే ధర 60 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొని ప్రజలకు ఇస్తుందా అంటే ఇయ్యదు. మొత్తం మీద ఇది అది ఆ రూల్స్ ఈ రూల్స్ అని చెప్పేసి మొత్తం మీద, లేకపోతే విదేశాల నుంచి ఇంపోర్ట్ అయినా చేస్తుంది కానీ రేట్లు మాత్రం పెరగనివ్వదు. అంటే రైతుకి ఎప్పుడు సరైన ధర రాదు. కానీ అదే ఒకవేళ రూపాయకే కిలో టమాటాలు నడుస్తున్నాయని చెప్పి అసలు వాళ్ళు పొలాలలోనే వదిలేస్తుంటే, లేకపోతే రోడ్ల మీద వదిలేస్తున్న రోజు మాత్రం, అది ఉల్లిగడ్డలు కావచ్చు, టమాటోలు కావచ్చు, ఇంకా ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ ఆ రోజు మాత్రం ఏ ప్రభుత్వం మళ్ళీ మాట్లాడదు. అందుకనే మార్కెట్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి నేషనల్ ఓపెన్ చేయాలి. మార్కెట్ ఓపెన్ చేస్తే రైతులకే డైరెక్ట్గా, ఈ మధ్యలో దళారులు లేకుండా కూడా రైతులకే ఆ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఆ మార్పులు అన్ని పార్టీలు అడిగినవే చేశాము. ఈ రోజు దాని మీద రాజకీయం చేయడము, ఇక అది చేయాలనుకున్నప్పుడు చేస్తారు. నేను వారిని ఏం తప్పుపడట్లేదు. రాజకీయ పార్టీలు ఉన్నదే రాజకీయం చేయడానికి. కాకపోతే ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి అని చెప్పి చూసి మేము చేసాం. చేయబట్టి మేము అవి వెనక్కి తీసుకున్నాం. మేము కన్విన్స్ చేయలేకపోయాము. కొందరు ఉధృతంగా ఇది చేస్తున్నా కూడా, మీరు అన్నట్లుగానే చలిలో అట్లా ఉండి కూడా అదొక రాజకీయ వివాదంగా తయారైంది చేయబట్టి మేము వెనక్కి తీసుకుంటున్నామని మోడీ గారు కూడా, ఇవి తప్పు చేయబట్టి మేము తీసుకుంటున్నామని చెప్పి అనలేదు ఆ రోజు కూడా. ఈ రోజుకి కూడా చూడండి, ఇప్పుడు మీరు అన్నారు రైతులు అంత దారుణంగా చేస్తుంటే ఏమవుతుంది. మన తెలంగాణలో రైతులు లేరా అండి? పోయినసారి 4 ఎంపీ సీట్లు ఉంటే ఈసారి 8 ఇచ్చారు. పోయినసారి 1 సీట్ వస్తే మాకు ఈసారి అసెంబ్లీలో 8 వచ్చినాయి. పంజాబ్ ముఖ్యంగా అక్కడ ఆ ప్రభుత్వము, పంజాబ్ ఉన్న దగ్గర కూడా మేము డబల్ అయిందండి మా ఓట్ షేర్, 18% వచ్చాము. హర్యానాలో ప్రభుత్వం 3వ చాలా సునాయాసంగా. మహారాష్ట్రలో రైతులు లేరా అండి? ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒక్క నిమిషం, జమ్మూలో రైతులు కిషోర్ గారు ఒక్క నిమిషం, వెంకట్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే మీకు అవకాశం ఇస్తారు, మీరు చివరిలో అందరూ క్లారిఫై చేయండి. మనం అడుగుతుంది మన చర్చ అంతా ఏమిటి, ఆ చట్టాల్లో ఉన్నటువంటి దాని గురించి అందరు అడిగారు. కాంగ్రెస్ ఏం చేసింది కరెక్టే, మీరు చెప్తుంది. వీటికి మూలాధారం కానీ వీటిని ప్రారంభించింది అన్ని కాంగ్రెస్. దాంట్లో ఎవరికి భిన్నమైన అభిప్రాయం కరెక్ట్. అందుకోసమే వారు అక్కడ కూర్చొని ఉన్నారు. అది కూడా మన గమనంలో ఉండాలి. ఈ రిఫార్మ్స్ ని ప్రారంభించింది మన్మోహన్ సింగ్ గారు, అలానే యాక్సెస్ ఉండాలని అడిగింది కాంగ్రెస్. వాళ్ళు కొన్ని తెలుసుకున్నాము, ఈ మంచి కావనే దాన్ని రిలీజ్ అవుతున్నట్టు చెప్తా, అది పక్కన పెడదాం. దాని గురించి చట్టాల్లో మీరు చెప్పారు 1955 ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్, దాన్ని మాట్లాడదాము. మీరు చేసిన రిఫార్మ్స్ ఎంత అన్యాయంగా ఉందనేది మాట్లాడండి. ఇప్పుడు మనకు కావాల్సింది మీరు చట్టాలు రద్దు
అంతకుముందున్న పరిస్థితి ఏంటి చెప్పండి సార్. ఒక్క నిమిషం. చట్టాలు రద్దు చేసేటప్పుడు మీరు వెనక్కి తీసుకొని మోడీ గారు చెప్పింది మేము ఎంఎస్పి దాని మీద మేము అది కాదు, ఇంతకు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ గురించి సంవత్సరం గురించి చెప్పారు. అసలు ఉన్నదేంటి, మేము తెచ్చిన మార్పు ఏంటి అది చెప్పండి. ఒక్క నిమిషం. టాపిక్ డైవర్ట్ చేయకండి. కిషోర్ గారు ఒక మాట అన్నారు, ప్రేక్షకులు విన్నారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మీద మాట్లాడదాము. ఒక్క నిమిషం కిషోర్ గారు చెప్పండి. యాక్ట్ గురించి మాట్లాడాలంటే మనకి అంత టైం సరిపోదు. మనలో ఒక కాదు, రోజు కాదు. స్పెషల్ గా దానిపైనే డిబేట్ పెట్టుకుందాం. రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషము రైతు లబ్ధి చేకూరే విధంగా వెంకట్ గారు మాట్లాడండి. నేను ఇప్పుడు మొదటి విషయం ఏమంటే చట్టాల గురించి మాట్లాడదాం. మీరు చేసిన రిఫార్మ్స్ ఏంటో మాట్లాడదాం. Essential Commodities Act, let us talk. Both of us, let us talk. But not now. చెప్పండి చాలు. అవి చాలా సార్లు మాట్లాడామండి. అయ్యో మళ్ళీ మాట్లాడండి సార్, మీరు ఎత్తారు కదా. దాన్ని పెడదాం, దాన్ని ఎజెండా పెడతాం. మేము అడిగేది ఏమంటే ఎంఎస్సిపికి చట్టబద్ధత కల్పించండి. మీరు కూడా అంగీకరిస్తున్నారు కదా, రూపాయి టమాటా ఉంటుంది 80 రూపాయలు అవుతుంది, 20 రూపాయలు ఉల్లిగడ్డ. మనం ఎంఎస్పి చట్టాన్ని మీరు పార్లమెంట్ లో చట్టం చెయ్యండి, దేనికి ఎంత రేటో నిర్ణయించండి, దాని ప్రకారం ఇది మొదటి డిమాండ్. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న రైతులు బీజేపీ ఓట్లు వేసిన వాళ్ళే, ఈ ఉద్యమంలో పాల్గొంటున్న రైతులు కూడా బీజేపీతో ఉన్నటువంటి వాళ్ళే. ఇలా హర్యానా గానీ పంజాబ్ గానీ లేదా వెంకట్ గారు మీరు ఒక్కటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. మీరు ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. మన రాష్ట్రంలో ఎంఎస్పి దక్కట్లేదా రైతులకు? ఈ ఎంఎస్పి సరిపోదు. ఈ ఎంఎస్పి మేము అడిగేది ఏమిటంటే మీరు ఏమడుగుతారు వదిలేండి సార్. దక్కకపోతే అడగండి, చెప్పనివరా. మేము అడిగేది ఏమిటనంటే C2+. స్వామినాథన్ గారి యొక్క మన స్వామినాథన్ గారికి మేము కూడా పంట మీద 50%. ఒక్క నిమిషం కిషోర్ గారు, వెంకట్ గారు మాట్లాడారు. మన స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి అత్యంత గౌరవించాము. వారు గౌరవించామంటే ఏమిటి, వారి రికమెండేషన్స్ గానీ, వారి సాక్రిఫైజెస్ గానీ, వారి కాంట్రిబ్యూషన్ గానీ అంత గొప్పగా ఉందనే కదా మనం ఇచ్చింది. అందరికీ భిన్నమైనటువంటి అభిప్రాయం లేదు. వారి దాంట్లో ప్రధానమైంది ఆయన చనిపోయేదాకా కూడా ఆయన బాగా చెప్పింది ఏమిటంటే C2+ ఇవ్వండి అని చెప్పారంటే రైతు పెట్టిన పెట్టుబడి కాపు కలిపి దాన్ని మద్దతు ధరగా నిర్ణయించి చట్టం చేయండి అని చెప్పి, ఆ స్పిరిట్ తో ఎవరికి భిన్నమైన అభిప్రాయం లేదు. ఎందుకనంటే పత్తి మార్కెట్ లో 15,000 అమ్ముతుంది, మనం C2+ చేస్తే 12,000 ఇవ్వచ్చు. ఇవాళ 6,000 కూడా 6-7,000 కొనే దిక్కు లేదు. బియ్యం రేటు మార్కెట్ లో 60-70 రూపాయలు ఉంది, దానికి C2+ చేస్తే 3,200 రూపాయలు నిర్ణయించవచ్చు. మిర్చి 30-40,000 అమ్ముతుంది ఒక్కోసారి. సమస్య ఏమిటంటే C2+ పెట్టి ఎంఎస్పీని చట్టబద్ధం చేయండి, ఇది ప్రధానమైన డిమాండ్ రైతుంది. వెంకట్ గారు అయితే ఇప్పటికే పార్లమెంట్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిపైన ప్రకటన కూడా చేశారు కదా. ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే గ్యారంటీ ఇచ్చారో మోడీ, దానికి కట్టుబడే ఉన్నాము, చేసి తీరుతామని చెప్పారు ఆయన, ప్రకటన చేస్తూనే ఉన్నామండి. ఎంఎస్పీ ఏ విధంగా పెరిగిందో నేను చెప్తాను. వెంకట్ గారికి తెలుసో లేదో, మేము వచ్చినప్పుడు అధికారంలోకి 1360 ఉన్నది, ఈ రోజు 2300కి వచ్చిందండి. నేను 30 సంవత్సరాలుగా రైతు వ్యవసాయ కార్మిక ఉద్యమంలో చేశాను. మీరు ఉద్యమాలు కాదు, మీరు కూడా పాల్గొన్నారు. మీరు మాతో కూడా పాల్గొన్నారు. మేము అడిగేది ఎంఎస్పీ చట్టం అండి. మీరు సంవత్సరానికి 10% పెంచామా, 15% పెంచామా కాదు, ఎంఎస్పీకి శివరాజ్ చట్టం చెప్పారు. మేము అడిగేది ఏమిటి, ఎంఎస్పీకి ఎవరు సార్, ఎవరు అడుగుతున్నారు? తెలంగాణలో ఎవరు అడుగుతున్నారు? ఒకసారి కూర్చుందాం, పట్టండి. ఇప్పుడు కూర్చుందాం, ఆగండి ఒక్క నిమిషము. తెలంగాణలో ఇప్పుడు వెంకట్ గారు ఒక్క నిమిషం. మీరు తెలంగాణలో మీ ఎంఎస్పీ చట్టం చేయం, మేము ఇచ్చేది సరిపోద్దని మీరు చేయొచ్చు. కాంగ్రెస్ వారైనా చేయొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ వారైనా చేయొచ్చు. కైలాష్ గారు ఒక్క నిమిషం, ఇద్దరు ఇప్పుడు కేరళలో కూడా చేయొచ్చు. వెంకట్ గారు, కిషోర్ గారు ఒక్క నిమిషం ఆగండి. కైలాష్ గారు కేరళలో చేసి చూపించండి సార్, ఒక ఎగ్జాంపుల్ అవుతుంది ప్రపంచం మొత్తానికి, దేశం మొత్తానికి. వెంకట్ గారు లేకుండా ఎంఎస్పీ చట్టం పార్లమెంట్ లేకుండా రాష్ట్రాలు చేయలేవు. ఇప్పుడు రాకేష్ ఒక్క నిమిషం. కిషోర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. కైలాష్ గారు, వెంకట్ గారు, కైలాష్ గారు
ఇప్పుడు ఇంతకుముందు కిషోర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు, వారు వక్త అయి ఉండవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే వారికి తెలియని ఏంటంటే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి రైతునికి ఎంతో కొంత ప్రయోజనం అయితే మేము చేసినాం మేడం 100%. మా యొక్క యూపీఏ ప్రభుత్వంలో ఎంఎస్పీని దాదాపు మేము కూడా 7 సార్లు పెంచడం జరిగింది. అంతేకాదు మీరు ఒకటి గమనించాలి, ఉచిత విద్యుత్ని ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి బకాయిలను కూడా రద్దు చేయడం జరిగింది మేడం. ఇందిరా జలప్రభ అనేటువంటి కార్యక్రమం ద్వారా రైతులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఆనాడు వెనుకబడిన వర్గాలకు ఇచ్చి వాళ్ళకు బోర్లు వేయించి వాళ్ళ బలోపేతానికి కృషి చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటగా మేము చెప్పిన మేడం 2 లక్షల రుణం అని చెప్పినాం. నేనేమంటున్నా, మాకంటే బెస్ట్ గా మీరు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నారు, దేశాన్ని ప్రగతి వైపు తీసుకుపోతా అని చెప్పిన వాళ్ళు మీరే. కాబట్టి ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేస్తే అయిపోతుంది కదా, ఈ గొడవ ఎందుకు, రాష్ట్రాల మీద ఈ భారం ఎందుకు? మీరు ఇప్పుడు కార్పొరేట్ శక్తులకు 15 నుంచి 16 లక్షల కోట్ల రూపాయలు మీరు కార్పొరేట్ శక్తులకు NPA నిన్ననే పార్లమెంట్ లో మీరు మాట్లాడుతున్నారు భూసేకరణ చట్టం గురించి భూసేకరణ చట్టం గురించి మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ గ్యాస్ పైప్ లైన్లే కానీ లేదా జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో రాష్ట్రాలకు ఏం సంబంధం అండి? రాష్ట్రాలు అవునండి, సేకరణ చేస్తే మేము చెప్పిన రేట్ ఇస్తాం. వెంకట్ గారు అన్న కిషోర్ గారు, కైలాష్ గారు, మీరు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వారు అడుగుతున్నారు కదా అదాని రద్దు చేసి పడేయండి తెలంగాణ. అదే చెప్తున్నాను, అదాని ఏమని చెప్పండి, కాంగ్రెస్ వారిని అంటున్నారు. ఎవరు కాంగ్రెస్ వారిని రద్దు చేయమని చెప్పండి. అక్కడ రాహుల్ గాంధీ ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాడు. ఏమి లాజిక్ సార్ ఇది? పార్లమెంట్ నడవనివ్వదు, అదాని గారిని సంకల్పం పెట్టుకుంటారు మోడీ గారు, తిరుగుతుంటారు, పార్లమెంట్ కమిటీ అయ్యారు. అందుకే మీరు పార్లమెంట్ కమిటీ ఎందుకయ్యారు అదాని మీద? కైలాష్ గారు ఒక్క నిమిషం, ఫైనల్ గా మల్లయ్య గారు వారి పని వారిని చేయనివ్వండి కొంచెం. ఒక్క నిమిషం, నాకు ఒక అవకాశం ఇవ్వండి మేడం. టైం పర్మిట్ చేయట్లేదు. కైలాష్ గారు ఒక్క నిమిషం, మల్లయ్య గారు ఫైనల్ గా వ్యవసాయ విషయంలో లేదా నాకు ఒక అవకాశం ఇది, నేను నాకు క్లోజ్ చేస్తా. చెప్పండి. ఇవాళ వారు ఇంత మునుపు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏం చేస్తలేరు అని చెప్పేసి తులనాడిరు. నేను ఒక్కటే మాట మనం చేస్తున్నా, శక్తి మేరకు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ మేరకు ఇవాళ 21,000 అంటే దాదాపు 21,350 కోట్లకు పైచీలుగా 2 లక్షల రుణమాఫీ చేసినాం మేడం. దానివల్ల దాదాపు 22 లక్షలకు పైచీలు రైతులకు డైరెక్ట్ లో 2 లక్షలు ఖాతాలో మేము డబ్బులు వేయడం జరిగింది. ఇంకా ఏమన్నా ఆనాటి వరకు మేమైతే కట్ ఆఫ్ డేట్ పెట్టినామో ఆ డేట్ నుంచి వరకు మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వరకు ఇంకా ఏమైనా ఉంటే చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు. కైలాష్ గారు టైం లేదండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ కైలాష్ గారు, వెంకట్ గారు, కిషోర్ గారు, మల్లయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దేశవ్యాప్తంగా రైతులందరిది కూడా ఒకటే ఘోష, తమ కష్టాలు కన్నీళ్లు తీర్చాలి అంటూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు నిరసన బాట నించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటికైనా సరే పాలకులు అన్నదాతకు దన్నుగా ఉండాలి. ఇది వాళ్ళ రాజ్ న్యూస్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.